కొన్నింటికి కొంచెం హెవీ మెడికేషన్ ఉన్నప్పుడు నేను పే చేసుకున్నాను. ఎక్కడ ఎవరిని ఏమి అడగలేదు. నాకు ఏ ఎన్‌జీఓతో ఏ సంబంధం లేదు. నేను ఎలోన్‌గా చేసుకుంటూ ఉంటాను. మధురానగర్ మెట్రో స్టేషన్ దగ్గర మా ఇల్లు. అక్కడే మా డాగ్స్ ఉంటాయి. అలాగే నాకు కూడా డాగ్స్ ఉన్నాయి. ఆ డాగ్స్ ప్రతి దానికి నేను ఆ డాక్టర్ దగ్గరికే వెళ్తూ ఉంటాను. ఈ డాక్టర్ దగ్గరికి ఒకే ఒకసారి నాకు నా డాగ్‌కి అవసరం ఉన్నప్పుడు డాక్టర్ గారు అవైలబుల్ లేకపోతే మిడ్‌నైట్ 12:00 మా డాగ్ బ్లడ్ మోషన్స్ చేసుకుంటుంటే నేను అర్జెంట్‌గా ఆన్‌లైన్‌లో వెతికి ఒక కార్పొరేట్ హాస్పిటల్‌కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఒక 3 డేస్ వాళ్ళు ఉంచుకున్నారు. అక్కడేంటంటే డాక్టర్ దానికేనో ఈ పెట్ పేరెంట్‌కి మధ్యలో ఒక వాల్ ఉంటుంది. ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ వెనకాల ఏం జరుగుతుందో మనకు చెప్పరు. ల్యాప్‌టాప్ తీసుకొస్తారు, చూపిస్తారు. అంతే. అక్కడేం జరుగుతుందని మనకేం తెలీదు. 3 డేస్ జరిగింది. మా పప్పీ భయపడుతూనే ఉంది. విపరీతంగా స్వెల్లింగ్ వచ్చింది. అప్పుడు ఈ డాక్టర్‌కి మళ్ళీ ఫోన్ చేస్తే మీరు తీసుకొచ్చేయండి నేను చూసుకుంటాను అన్నారు. ఆ భరోసాతో తీసుకొచ్చాను. థర్డే నాకు డిశ్చార్జ్ చేశారు. ఆ కార్పొరేట్ హాస్పిటల్‌లో నేను కట్టింది 3 డేస్‌కి రూ. 75,000. ఇప్పటికి నా దగ్గర బిల్స్ ఉన్నాయి, రిపోర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ డాక్టర్ దగ్గర కట్టింది నేను జస్ట్ 5,000 ఓన్లీ మెడికేషన్. సో, ఇలాంటి డాక్టర్‌ని పట్టుకొని ఈరోజు ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అంటే ఆపరేషన్ థియేటర్ బయట మీరుండి చూడొచ్చు మేడం మేము చేసే ఆపరేషను అని చెప్తారాయన. మేము భయపడి చూడమంతే. అలాంటి ఆయన బ్లడ్ తీసుకొని ఎవరికో ఎక్కడో అమ్మేసుకుంటున్నారంటే మేమైతే నమ్మట్లేదు.